వాపులు అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న కాళ్ళు వస్తే ఇదొకటి. ఇంకోటి కాళ్ళు నల్లబడడము అంటే షుగర్ పేషెంట్స్ లో కూడా నల్లబడము, గ్యాంగ్రీన్ పుండు పడడము అవుతుంది. అంటే ఆ ప్రాబ్లమా ఈ ప్రాబ్లమా అనేది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా, అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సో బేసిక్ అంటే ముఖ్యంగా ఏమంటే 2 కాళ్ళు వాసేయి అంటే జనరల్గా అది హార్ట్ ప్రాబ్లం కానీ లేదా కిడ్నీ ప్రాబ్లం కానీ ఉంటుంది, అంటే సిస్టమిక్ ప్రాబ్లం అంటాం. అలా కాకుండా ఒక్క కాల్లో ఎక్కువ వాపు ఉన్నది అంటే కన్నా జనరల్గా లోకల్ కారణాలు ఉంటాయి. వీటిల్లో ముఖ్యమైన 90% కారణం ఏమి అంటే వారికోస్ వెయిన్స్. సో ఒక్క కాలుగా వాస్తున్నది అంటే 2 అప్పుడప్పుడు వాయచ్చు, కానీ ఒక్కటి ఎక్కువ వాస్తున్నది అనేది వారికోస్ వెయిన్స్కి సంబంధించి ఉంటుంది. రెండోది నల్లగా అవడము అనేది మిగతా కారణాల వల్ల కూడా అవ్వచ్చు, కానీ ఎక్కువ మెజారిటీ 75% మళ్ళీ వారికోస్ వెయిన్స్ వల్ల అవుతుంది. లేదా బ్లడ్ క్లాట్, డీవీటీ అంటారు. సో ఒకసారి డీవీటీ వచ్చి ఒక 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. ఈ 2 కారణాల వల్ల మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మనకు కాళ్ళల్లో నల్లగా అవుతుంటాయి. అంటే సార్ ఇప్పుడు డీవీటీ అన్నారు మీరు ఇందాక, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే బ్లడ్ లో క్లాట్స్ రావడం. అంటే బ్లడ్ లో క్లాట్స్ రావడం వల్ల ఇది నల్లబడే అవకాశం ఉంది అంటున్నారు. 2 వల్ల కూడా ఉంది. లేదంటే ఇప్పుడు ఇది వేరికోస్ వెయిన్స్ ఉండడం వల్ల బ్లడ్ లో క్లాట్స్ రావచ్చా, డీవీటీ రావచ్చా? సో ఈ 2 కూడా 2 సపరేట్. వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళల్లో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అయ్యే అవకాశాలు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మనకు నార్మల్గా లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి కంపేర్ చేస్తే వారికోస్ వెయిన్ ఉన్న వాళ్ళల్లో ఇలా బ్లడ్ క్లాట్ అవ్వడము అనేది కొంచెం ఎక్కువ శాతం జరుగుతుంది. అచ్చా, ఓకే. అంటే జనరల్గానే వాళ్ళ వీన్స్ రక్తనాళాలు సరిగా పనిచేయట్లేదు కాబట్టి ఇంకా క్లాట్స్ వచ్చే ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళలో, ఆ రిస్క్ ఎక్కువ. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు డయాబెటీస్ కాకుండా దీనికి అంటే మీరు ఇందాక అన్నట్టు ఒకటే లెగ్కి కనిపిస్తుంది అంటే అది కంపల్సరీ వేరికోస్ వెయిన్స్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ శాతం వారికోస్ వెయిన్స్. దీంట్లో కూడా సార్ వేరికోస్ వెయిన్స్ ఎక్కువగా ఈ ఎడమ కాల్లో ఎక్కువ కనిపిస్తుంది, కుడి కాల్లో తక్కువ అంటారు. అవును, ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే మనకు ఈ రక్తనాళాలే మనకు పైకి వెళ్ళిన తర్వాత మనకు పెల్విస్ అంటాము, అబ్డామిన్లో లోవర్ పార్ట్లో ఈ నరము ఇంకో నరం తోటి క్రాస్ అవుతుంది. సో అలా క్రాస్ అయినప్పుడు ఆ నరము లెఫ్ట్ సైడ్ వెయిన్ని ఒత్తుకొని దానివల్ల లెఫ్ట్ సైడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క మనిషిలో కూడా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా అంత ఎక్కువ ప్రెషర్ ఉండదు. కొంతమందిలో అది కాన్స్టెంట్గా రబ్ అయ్యి ఆ రక్తనాళం అనేది సన్నగా అవుతుంది. దీన్ని మే టర్నర్ సిండ్రోమ్ అని కూడా అంటారు. సో అందుకనే లెఫ్ట్ లెగ్లో 90% ఎక్కువ మందికి వారికోస్ వెయిన్స్ అనేది కనబడతాయి. కాలు వాపు రావడము ఇవన్నీ కూడా దానివల్ల ఉంటాయి. ఇప్పుడు సార్ విమెన్లో ఎక్కువ అంటారు, అంటే అది ఇంకా ప్రెగ్నెన్సీలో కూడా వేరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళకు అంటారు. అంటే ఎందుకు అట్లా విమెన్లోనే ఎక్కువ, అంటే హార్మోన్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి? అవునండి. సో ఈ వెయిన్స్ అనే వాటిల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆడవాళ్ళల్లో నెల సైకిళ్ళు అన్నిట్లో కూడా ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది చేంజెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం పీరియడ్స్ ముందు కానీ లేదా పీరియడ్స్ టైంలో బాడీ అంతా కూడా వాటర్ చేరినట్టు ఈ వెయిన్స్ కొంచెం ఉబ్బడము అనేది చాలామందిలో కనబడుతూ ఉంటుంది. వీళ్ళల్లోనే సూపర్ఫిషియల్గా కనబడే రెటికులార్ వెయిన్స్ అనేది కూడా చాలా ప్రామినెంట్గా అవుతుంటాయి ఆడవాళ్ళల్లో. ఇలాగే మెనోపాజ్ టైంలో కూడా ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కువ సిమ్టమాటిక్గా అవడం కూడా అవకాశం ఉంటుంది.